ఇప్పుడు మనం గుంట ఆమ్లెట్ వేస్తున్నాం చూడండి. ఇలా గుంటగా ఉన్న గిన్నె పెట్టుకొని కొద్దిగా నూనె వేయాలి. బట్ బాగా వేడెక్కాలి. చల్లగా ఉంటే ఆమ్లెట్ సరిగా రాదు. డైరెక్ట్గా ఎగ్ని ఇందులో వేసేయడమే అనమాట. బీట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇలా వదిలేసేయాలి. ఒక సైడ్ చక్కగా వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకొని పైనుండి ఉప్పు కారం చల్లుకోవాలంతే. ఈలోపు ఇందాక మేము తయారు చేసిన బిళ్ళల పులుసు చూపిస్తానండి. ఇలా ఉంటుందన్నమాట. మేమైతే చెర్రీబెర్రీకి చేపల పులుసు అని చెప్తాం. అంత కమ్మగా ఉంటుంది. చేసిన రోజు కన్నా నెక్స్ట్ డే ఇంకా బాగుంటుంది. 3 రోజులు హ్యాపీగా తినొచ్చు. ఎప్పుడైనా మీరు ఊరెళ్తే కనుక ఇంట్లో వాళ్ళకి చేసి పెడితే, అంటే ఇంట్లో ఉన్నారనుకోండి, హస్బెండ్ అన్నా పిల్లలన్నా, వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. లింక్ ఇందాకే ఇచ్చేసాను, మళ్ళీ ఒకసారి ఇస్తున్నాను చూడండి. గుంట ఆమ్లెట్ చూద్దాం రండి. ఇలా తిప్పుకోండి. కాస్త ఉప్పు, కారం, చిన్నగా ఉంటుంది ఆమ్లెట్. ఇంకొక సైడ్ కూడా మంచిగా వేగిన తర్వాత ఒక్కసారి తిప్పాలి అంతే. ఇలా గుంట ఆమ్లెట్స్ చిన్నగా వేసుకొని ఒక 6, 7 అలా వేసుకొని ఆమ్లెట్ పులుసు చేస్తారు. ఆమ్లెట్ ఇంకా ఉల్లిపాయలు వేసి కర్రీ చేస్తారనమాట. ఆమ్లెట్ కర్రీ అంటాం కదా, అలా. చూడండి ఎంత బాగా వచ్చిందో ఆమ్లెట్. ఇది గుంట ఆమ్లెట్. ఈరోజు మా లంచ్కి గుంట ఆమ్లెట్, బిళ్ళల పులుసు, రైస్, మామిడికాయ పచ్చడి, పెరుగు. మీరేం తింటున్నారు? ఏంటి మీ లంచ్? బాయ్. ఎలా ఉంది నా గుంట ఆమ్లెట్?